చేయాలంటే మనము టెండర్ వేసి మనకి టెండర్ వచ్చిన తర్వాత మనం ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బ్యాంక్ గ్యారంటీ. దాన్ని పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటాం. అంటే పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటే ఏంటంటే ఒక వర్క్ సక్రమంగా చేయకపోతే, ఒక వర్క్ సరిగ్గా చేయకపోతే, అవకతవకలు ఉంటే ఆ పర్ఫార్మెన్స్ గ్యారంటీని ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ బీజీని బ్యాంకుకి ఇయ్యంగానే బ్యాంకు గవర్నమెంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. అది పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఆర్ బ్యాంక్ గ్యారంటీ. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. పర్ఫార్మెన్స్ గ్యారంటీ అండ్ బ్యాంక్ గ్యారంటీ ఒకే, ఇది వేరే వేరే విధాలుగా పిలుస్తారు. ఈ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ప్రతి కాంట్రాక్టరు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ బ్యాంక్ గ్యారంటీ ప్రతి ఒక్కడు వర్క్ చేయాలంటే సబ్మిట్ చేయాల్సిందే. అది సబ్మిట్ చేయకపోతే బ్యాంక్ వర్క్ ఆ కాంట్రాక్టర్కి ఇవ్వరు. ఓకే, ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏ బ్యాంకు ఎవరు ఇవ్వాలి, ఎవరు అసలు అర్హులు, ఏ బ్యాంకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు అనే నార్మ్స్ సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ, కన్సర్న్డ్ మినిస్ట్రీస్ ఏ ఉన్నాయో, ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చున్నాయి. ఏమని ఇచ్చున్నాయి? ఏ బ్యాంకు ఏ దీంట్లో అప్రూవల్ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ టేకింగ్ NHIA లిస్ట్ తీసుకున్నా. నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్ట్ ఇది చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అంటే అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇవన్నీ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్, HDFC, ఇండస్ఇండ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య, ఇటువంటి లిస్టు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్యాంక్స్ లిస్టు. ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు, ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారంటీ మీరు తీసుకోకూడదు అనే లిస్టు క్లియర్ కట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ బ్యాంక్ గ్యారంటీ లిస్ట్. దీని ప్రకారమే ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ టెండర్కైనా వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్ట్రీ కలిపి ఇచ్చిన లిస్టే వ్యాలిడ్, బ్యాంక్ గ్యారంటీ వ్యాలిడ్. మిగతా బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవడానికి లేదనే విషయం స్పష్టంగా ఈ సర్క్యులర్ చెప్తాం. సరే, టెండర్లు అయిపోతాయి, ఒరిజినల్ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారు. ఏ బ్యాంక్ గ్యారంటీలు? ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్లో ఉండే బ్యాంక్ గ్యారంటీసే కాంట్రాక్టర్లు ఇస్తారు. ఫస్ట్ వర్క్ మొదలు పెడతారు, దాని తర్వాత జరగద్ది అసలు మతలబు. దాని తర్వాత జరిగే మతలబు ఏంటంటే ఒక ఫారెన్ బ్యాంక్ సెయింట్ లూసియా అనే ఒక దేశం వెస్టిండీస్లో, మన విజయవాడ పట్టణం అంత దేశం కూడా కాదు. ఎంత? విజయవాడ అంత పట్టణం. నేను అమరావతి కూడా చెప్పటంలా, విజయవాడ లాంటి చిన్న పట్టణము గ్లోబల్ లెవెల్లో చూస్తే విజయవాడ చిన్న పట్టణమే. ఇట్స్ ఎ మీడియం సిటీ. ఆ మీడియం సిటీ అంత కూడా ఈ సెయింట్ లూయిస్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్, ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉండేది సెయింట్ లూయిస్లో. ఒక దేశం, వెస్టిండీస్లో చాలా దేశాలు కలిపి వెస్టిండీస్ అంటారు. ఆ వెస్టిండీస్లో ఉండే దేశాల్లో ఈ సెయింట్ లూయిస్ అనే చిన్న ఐలాండ్లో ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది. సరే, ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చరిత్ర ఏంటంటే ఎవరికీ తెలీదు. దాని నెట్వర్క్ ఎంత ఎవరికీ తెలీదు. అసలు టర్నోవర్ ఎంత ఎవరికీ తెలీదు. నెట్లో లేదు. రీసెర్చ్ వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అన్నారు. కానీ మేము కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే RocketReach.co అనే ఒక వరల్డ్ వైడ్ ప్రొఫెషనల్ కంపెనీని సెర్చ్ చేసే ఒక వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో వాళ్ళ టోటల్ రెవెన్యూ 160 crores అని చెప్పారు. ఎంత? ఆ బ్యాంక్ టోటల్ రెవెన్యూ 160 crores.
సరే అది కూడా తప్పు అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా తెలియక చెప్పిండొచ్చు. కానీ ఎగ్జిమ్ బ్యాంక్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ టర్న్ ఓవరు 1900 కోట్లు. ఎంత? 1900 కోట్లు. ఇది కూడా నాట్ వెరిఫైడ్, తెలియదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.